చూస్తాయి. కోలాహలంగా ఉండే నగరాలు ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలకు దారితీస్తాయి. హలాంగ్ బే యొక్క పచ్చని నీటి నుండి హనోయి యొక్క సందడిగా ఉండే వితుల వరకు వియత్నాం ఇంద్రియాలకు అత్తుతాం. ఒక ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఈ మనోహరమైన దేశం యొక్క గుండె మరియు ఆత్మను మనం అన్వేషిద్దాం. మన మొదటి స్టాప్ హలాంగ్ బే. పచ్చని నీటి నుండి పైకి లేచిన అజ్బెసాయి కొండను బహిరించుకోండి. గాలి మంచుతో నిండి ఉంటుంది. హలాంగ్ బే మీద సూర్యోదయ మాయాజాలం. ఇది మీరు త్వరలో మర్చిపోలేని దృశ్యం. ఒక క్రూయిజ్ లో హాప్ చేయండి. కయాక్ ద్వారా దాచిన సముద్ర తీరాలను అన్వేషించండి. ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం. తరువాత మనం హనోయికి వెళ్తున్నాం. ఇది వియత్నాం యొక్క శక్తివంత రాజధాని. హనోయి యొక్క ఓల్డ్ క్వార్టర్ ఇరుకైన వీహుల చిక్కన ప్రదేశం. వీధి వ్యాపారులు తమ వస్తువులను అమ్ముకుంటారు. వీధి ఆహారం యొక్క వాసన గాలిని నింపుతుంది. నగరం ఇంద్రియాలకు ఒక అతి విశిష్టానుభూతి. కానీ గందరగోళం మధ్య ఒక నిర్దిష్ట ఆకర్షణ ఉంది. హనోయి విరుద్ధాల నగరం. ఆధునిక ఆకాశమ్యాల నీడలో పురాతన దేవాలయాలు నిలిచి ఉన్నాయి. హోన్ కీమ్ సరస్సు వద్ద మీరు ప్రశాంతతను కనుగొంటారు. ఈ ప్రసిద్ధ సరస్సు చుట్టూ ఒక నడ తీసుకోండి. నాక్సెంట్ ఆలయాన్ని సందర్శించండి. ఇది నగరం యొక్క హడావిడి నుండి స్వాగతించే విరామం. హనోయి నుండి మనం వాయువ్యంగా సాపాకు ప్రయాణిస్తాము. వరి టెర్స్లతో అచ్చేపోవడానికి సిద్ధంగా ఉండండి. అవి పర్వత శిఖరాల నుండి క్రిందికి వస్తాయి. ఈ టెర్రస్లు వియత్నామీస్ ప్రజల చాతుర్యానికి నిదర్శనం. మంచుతో కప్పబడిన లోయల ద్వారా ట్రెక్ చేయండి. మారుమూల గ్రామాలను కనుగొనండి. గిరిజన ప్రజలను కలవండి. మన తదుపరి గమ్యం హోయ్ యాన్. ఈ మనోహరమైన పట్టణం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. హోయ్ యాన్ ఒకప్పుడు రద్దీగా ఉండే వాణిజ్య ఓడరేవు. నేడు ఇది బాగా సంరక్షించబడిన నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది. పురాతన వీధుల్లో తిరుగుతూ ఉండండి. రంగురంగుల లాంతర్లను ఆరాగించండి. తుబాన్ నదిలో బోటు ట్రిప్ తీసుకోండి. హోయ్ యాన్ విశ్రాంతి తీసుకోవడానికి మరియు వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఒక ప్రదేశం. హోయ్ యాన్ నుండి మనం దక్షిణంగా దా నాంగ్కు వెళ్తాము. ఈ తీర ప్రాంత నగరం ఒక ప్రసిద్ధ పర్యాటక గమ్యస్థానం. దా నాంగ్ అద్భుతమైన బీచ్లకు నిలయం. అత్యంత ప్రసిద్ధి చెందినది మోఖే బీచ్. నీలిరంగు నీటిలో మునిగి తేలండి లేదా బంగారు ఇసు విశ్రాంతి తీసుకోండి. సాహసప్రియుల కోసం మార్బుల్ పర్వతాలు ఉన్నాయి. ఈ గాదు సుంటపురాయి మరియు పాలాయి కొండలు గుహలు, సవరంగాలు మరియు దేవాలయాలకు నిలయం. గోల్డెన్ బ్రిడ్జ్ ని మిస్ చేయకండి. ఈ నిర్మాణ అద్భుతాన్ని రెండు భారీ రాయి చేతులు పట్టుకుని ఉన్నాయి. ఇది చుట్టుపక్కల ప్రకృతి దృశ్యాల యొక్క ఉత్కంఠభరితమైన దృశ్యాలను అందిస్తుంది. మన చివరి స్టాప్ హో చి మిన్ సిటీ. ఇది వియత్నాంలో అతి పెద్ద నగరం. ఇది శక్తివంతమైన మహానగరం. చి మిన్ సిటీ ఎప్పుడూ నిద్రపోని నగరం. వీధులు శబ్దాల కలయిక. మోటార్ బైక్లు ట్రాఫిక్ గుండా వెళుతాయి. ఆకాశహర్మ్యాలు పైకి లేస్తాయి. గుయియన్ హ్యూ స్ట్రీట్ లో ఒక నడక తీసుకోండి. నోట్రే డామ్ కెకెట్రాల్ను సందర్శించండి. సందడిగా ఉండే బెన్ కానా మార్కెట్ ను అన్వేషించండి. హో చి మిన్ సిటీ మిమ్మల్ని ఉత్సాహపరిచే నగరం. మెకాంగ్ డెల్టాను సందర్శించకుండా వియత్నాంకు ఎటువంటి ట్రిప్ పూర్తి కాదు. నదులు మరియు కాలువల్ ఈ విశాల్ నెట్వర్క్ ను వియత్నాం యొక్క వరి గిన్నె అని పిలుస్తారు. మెకాంగ్ నది వెంట బోటు ట్రిప్ తీసుకోండి. తేలియాడే మార్కెట్ ను సందర్శించండి. మెకాంగ్ డెల్టా నివాసుల దైనందిన జీవితాన్ని అనుభవించండి. వియత్నాం అద్భుతమైన వైవిధ్యం కలిగిన దేశం. ఇది సందడిగా ఉండే నగరాల నుండి ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాల వరకు మీరు ప్రతిదీ కనుగొనగలిగే ప్రదేశం. ప్రజలు హృదయపూర్వకంగా మరియు స్వాగతించేవారు. ఆహారం రుచికరమైనది మరియు సంస్కృతి గొప్ప మరియు శక్తివంతమైనది. వియత్నాం అనేది మీరు వెళ్ళిన తర్వాత చాలా కాలం పాటు మీతోనే ఉండే దేశం. మరి మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఆ రోజే మీ వియత్నామీ సాహసయాత్రను ప్లాన్ చేసుకోవడం ప్రారంభించండి.